యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు. చిన్నపిల్లలారా, కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. వారు మనలో నుండి బయలువెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, అలాగే వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అనేక సార్లు ప్రభువా మేము బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, ఆదరించారు ప్రభువా నాయన. అందును బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువా నాయన మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. మీ మాటలు, మీ స్వరం వినడానికి కృప చూపించమని, సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ఈ యొక్క ప్రభువా నాయన ఉదయకాల సమయంలో ప్రభువా నాయన మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి ప్రభువా, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. మహాపరిశుద్ధతను బట్టి, న్యాయమైన మీ తీర్పులను బట్టి, పరిపాలనను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన వాక్యం ద్వారా ప్రభువా మరొకసారి మాతో మాట్లాడబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రతి అంధకార శక్తిని, ఆటంకాన్ని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువా నాయన మీరే మాట్లాడమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 1967వ సంవత్సరంలో ఒక వైద్యుడు, డాక్టర్ రిలీగా, ఆయన పోలాండ్ దేశానికి చెందిన ఆయన మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే హృదయ మార్పిడి అనేది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేశాడు. ఆయన ఒక 23 గంటలు ఆయన ఆపరేషన్ చేసి సక్సెస్ చేశారు. హృదయాన్ని మార్చగలిగాడు, గుండెని. ఆ తర్వాత పేషెంట్ ఎవరైతే హృదయ మార్పిడి జరిగిందో ఆయన తర్వాత 30 సంవత్సరాలు బ్రతికగలిగాడు. ఇక్కడ మనం అంటే దేవుడు మనల్ని, మన హృదయాన్ని మార్చే దేవుడు అని యేసు ప్రభు వారు మన ద్వారా మనకు నూతన హృదయం మనకి దేవుడిస్తాడని, దాని ద్వారా మనం నిత్య జీవం పొందుకోవచ్చని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ ఆపరేషన్, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది నిజంగా వైద్య చరిత్రలో అద్భుతం. ఆ తర్వాత 30 సంవత్సరాల జీవితాన్ని ఎక్స్టెండ్ చేయగలిగాడు. కానీ దేవుడిచ్చే హృదయం, దేవుడిచ్చే నూతన హృదయం, నూతన స్వభావం అనేది మనల్ని నిత్య జీవంలో ఉంచుతుంది. ఎల్లప్పుడూ మనం దేవుని సన్నిధిలో దేవునితో గడిపే అవకాశం, అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక జీవితాన్ని దేవుడు మనకి వాగ్దానం చేశారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి, యోహాను సువార్తలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో 12-13 వచనాలు చదువుతున్నాను. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుడు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించింది. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను,
మానుషేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే యేసు ప్రభువారిని ఎంతమంది అంగీకరించారు? అసలు ఈ యొక్క వాక్యం యొక్క సందర్భం మనం 4-5 వచనాల్లో చదివితే, మొదటి అధ్యాయం యోహాను సువార్త 4-5 వచనాల్లో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటిగా దాన్ని గ్రహింపకుండెను. ఇది సందర్భం. అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని యోహాను భక్తుడు తెలియజేస్తాడు. అంటే ఈ లోకంలో భయంకరమైన అంధకారంలో ప్రజలు ఉంటున్నప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వెలుగులాగా వచ్చారు. సో ఆ వెలుగుని లోకం అంగీకరించే పరిస్థితుల్లో లేదు. చాలామంది ఇప్పటికీ కూడా యేసు ప్రభువారిని గురించి క్రైస్తవులు అయి ఉండొచ్చు, క్రైస్తవేతరులుగా ఉండొచ్చు, కానీ ఈవెన్ క్రిస్టియన్స్ అని చెప్పబడే వాళ్ళకి కూడా చాలామందికి మారు మనసు అనుభవం లేని వాళ్ళు అనేక మంది చర్చిలో ఉంటున్న వాళ్ళకే చాలామందికి మారు మనసు అనుభవం ఉండదు. చాలామంది మారు మనసు అనుభవం లేకుండానే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి, మారు మనసు అన్నది చాలా ఎసెన్షియల్ థింగ్. క్రిస్టియానిటీలో చాలా అవసరం, ప్రాముఖ్యమైనది. అంటే నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు. అదే యోహాను సువార్తలో మనం చూస్తే 3వ అధ్యాయంలో 5వ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనం నూతన జన్మ అవసరం అన్నది ఈ వాక్యం చెప్తుంది. అంటే మరలా జన్మించాల్సిన, అంటే మామూలుగా మనం శరీరానుసారంగా మనం పుట్టాం మన తల్లిదండ్రులకి, దాని గురించి యేసు ప్రభువారు చెప్పట్లేదు. కానీ స్పిరిచువల్ రీబర్త్ గురించి యేసు ప్రభువారు ఇక్కడ నికోదేముకి, పరిసయ్యుడైనటువంటి ఆయనకి, నికోదేము అనే ఆయనకి చెప్తున్నారు. ఇది మన అందరికీ అవసరం. ఈ యొక్క సంవత్సరంలో చివరి దినాల్లో మనం ఉన్నాం. మనం మారు మనసు పొంది దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించడానికి తీర్మానించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇక్కడ మనం చూసాం, మొదటి యోహానులో మనం చూస్తున్నప్పుడు, మొదటి యోహాను 2వ అధ్యాయం 18-19 మనం చదువుకుందాం. ఇది కడవరి గడి అనుంది. క్రీస్తు విరోధులు, అనేకమైన వాళ్ళు విరోధులు వచ్చేస్తారు. క్రీస్తు విరోధి కూడా వస్తాడు. యాంటీ క్రైస్ట్ వస్తాడని మన అందరికీ తెలుసు. అంత్యక్రీస్తు లేకపోతే ఆ యొక్క క్రీస్తు విరోధి వస్తాడు. కానీ అనేక మంది ఆల్రెడీ క్రీస్తు విరోధులు ఇప్పటికే ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో మనం చూస్తే. సో కాబట్టి ఇటువంటి భయంకరమైన దినాల్లో మనం ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే, ఇంకా నిజమైన క్రైస్తవ జీవితం జీవించకుండా ఉంటే మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని వైపు తిరగాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో చాలా తప్పుడు బోధకులు విపరీతంగా ఎక్కువైపోతున్నారు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. చాలామందికి ఇక్కడ చూస్తే యోహాను సువార్తలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో 3వ అధ్యాయం 5వ వచనంలో మనం ఇందాక చదివాం. శరీర మూలంగా ఇది కాకుండా మొదటి అధ్యాయంలోనే మనం చూస్తే 5వ వచనంలో, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా. అంటే చాలామందికి సత్యం ఇష్టం ఉంటుంది. చాలా నిజంగా మనుషుల్ని ప్లీజ్ చేయకుండా, మనుషుల కోసం కాకుండా, ధనం కోసం కాకుండా, నిజంగా దేవుని వాక్యం చెప్పి
ప్రజల ముందు సత్యం ఉంచితే చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. ఒక సంఘ కాపరి ఆయన ఈ విధంగా చెప్తున్నారు. ఆయన చూసిన మినిస్ట్రీలో చాలామంది ఆయన సత్యం చెప్తా ఉన్నప్పుడు ఇష్టపడక వెళ్ళిపోయేవాళ్ళు అనేక మందిని ఆయన జీవితంలో చూశానని చెప్తున్నారు. సో మనం అర్థం చేసుకోవాలి చివరి దినాల్లో. అందుకనే మీరు చూస్తే తప్పుడు బోధలు చేసేవాళ్ళ సంఘాలు చూస్తే ఎక్కువ మంది కనిపిస్తారు. అలాగే సత్యం చెప్పేవాళ్ళ సంఘాలు చూస్తే తక్కువ మంది ఉండొచ్చు. ఈ దినాల్లో అంత భయంకరంగా ఉంది. సో మనం ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం సత్యాన్ని అర్థం చేసుకొని మారు మనసు అనుభవం కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా మనల్ని మనం సిలువకు అప్పగించుకొని ప్రయాణం చేయడానికి తీర్మానించుకోవాలి. అదే మారు మనసు అంటే ప్రతిరోజు కూడా మన సొంత జీవితం కాకుండా యేసు ప్రభు వారి జీవితం జీవిస్తాను అని. ఎందుకంటే మనిషికి 2 అవసరతలు. మనలో పాపపు స్వభావం ఉంది. దాన్ని బట్టి మనం పాపాలు చేస్తున్నాం. కాబట్టి ఈ మనిషి యొక్క పాపాలు, మనం చేసిన పాపాలను మనం ఒప్పుకొని ఇక మీదట పాపం చేయకుండా బ్రతకడానికి తీర్మానించుకోవాలి. పాపపు స్వభావం పోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాయం చేస్తాడు. అది ఎలా అంటే, మనం ప్రతిరోజు కూడా మన సొంత జీవితం కాకుండా యేసు ప్రభు వారి జీవితం మనం జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ద్వారా మన జీవితాలను నడిపించుకుంటే, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థనాపూర్వకంగా క్రైస్తవ జీవితాన్ని మనం దేవుని మాటలను విని దేవుని మాట చొప్పున మనం నడుచుకుంటూ మన సొంత జీవితాన్ని సిలువకు అప్పగించి సొంత ఆలోచనల్ని సిలువకు అప్పగిస్తే మనం నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి తీర్మానించుకొని ఆ విధంగా జీవించవచ్చు. ఆ విధంగా జీవించడానికి తీర్మానించుకునే దినాన్నే మారు మనసు అనుభవంలోకి మనం ప్రవేశించిన దినం. సో అటువంటి తీర్మానించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనం ఆల్రెడీ తీర్మానించుకుంటే మంచిది, మారు మనసు అనుభవం కలిగి ఉంటే మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు మనం ఒప్పింపబడి యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా ప్రభువుగా మనం అంగీకరిస్తే మంచిది. ఒకవేళ అంగీకరించకపోతే ఇదే సరైన సమయం, ఈ దినమే, ఈ గడియే మనం యేసు ప్రభు వారిని అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఇవి చివరి గడియలు అని మనం అర్థం చేసుకొని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రీస్తు విరోధులు ఎక్కువైపోయేదన్నారు. మనం కూడా ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరించట్లేదో చర్చికి అటెండ్ అవుతూ చర్చిలోనే ఉంటూ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరూ క్రీస్తు విరోధులే. ఇది అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారి ఈ యొక్క లోకంలో మన మధ్య నివసించినప్పుడు 2 సార్లు ఆయన దేవాలయంలోకి, అంటే ఆయన మినిస్ట్రీ చేసేటప్పుడు, అంటే మినిస్ట్రీ చేయడానికి ఆయన ప్రారంభించిన తర్వాత ఆయన 30 సంవత్సరాల వరకు ఆయన ఏమి మినిస్ట్రీ స్టార్ట్ చేయలేదు. ఆయన అంటే దేవుని దగ్గర కనిపెట్టారు. దేవుని నడిపించినప్పుడు ఆయన సువార్త పరిచర్యకి వచ్చారన్న సంగతి మన బైబిల్లో అర్థం చేసుకోవచ్చు. 30 సంవత్సరాలప్పుడు ఆయన ఒక 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశారన్న సంగతి మనకు తెలుసు. ఆ 3.5 సంవత్సరాలలో ఆయన 2 సార్లు, ఆయన చిన్నప్పటి నుంచి, ఆయన 12వ ఏట నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని చిత్తంలో ఆయన గడుపుతూ ఉన్నారు. 12వ ఏటే ఆయన బైబిల్ని బాగా అర్థం చేసుకున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు, మనకు తెలుస్తుంది వాక్యంలో చదివితే. కానీ 12వ ఏట నుంచి అంటే 30 ఏట అంటే 18 ఇయర్స్ వరకు ఆయన చర్చ్లో ఆయన దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళ ఆ యొక్క బల్లలను తిరగేయడం అలాంటివి ఏం చేయలేదు. కానీ దేవుడు సమయం ఇచ్చినప్పుడు దేవుని చిత్త ప్రకారం యేసు ప్రభు వారి లోకంలో గడిపారని మనకి అర్థమవుతుంది.
ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుని చిత్తం చేయడానికని, తన సొంత చిత్తం చేసుకోవడానికి కాదని యోహాను సువార్తలో మనకుంది. సో కాబట్టి మనం కూడా అటువంటి జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇది ఈ రోజుల్లో చర్చెస్లో చూస్తే మనకు చాలా వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. చాలా ప్రాఫిట్స్ పొందుతూ ఉంటారు అనేక మంది సంఘాల్లో. మనీ, వెల్త్ ఇవన్నీ సంపాదించుకుంటూ ఉంటారు. కానీ ఎవరు అడగరు. కానీ యేసు ప్రభు వారు అప్పుడు కూడా, ఆ కాలంలో కూడా ఎవరు అడగలేదు. కానీ యేసు ప్రభు వారు దేవుని చేత ప్రేరేపించబడినప్పుడు ఆయన వాళ్ళని ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు తప్పు చేస్తున్నారు, ఇటువంటివి చేయకూడదని. మనకు చూస్తే వాళ్ళు ఏం తప్పు చేస్తున్నట్లు అనిపించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు దేవునికి ఆఫరింగ్స్ ఇవ్వడానికే అక్కడ గోవలను అమ్మొచ్చు, లేకపోతే రోకల్ని మార్చొచ్చు, ఆ వ్యాపారాలన్నీ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి యేసుప్రభు వారు అక్కడ చూసినప్పుడు ఆయన వాళ్ళు చేసే వ్యాపారం తప్పని, దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, దేవుని యొక్క సన్నిధి ఉన్నది అక్కడ సాక్రిఫైసెస్ ఇవ్వడానికే, కానీ మనం వ్యాపారం చేయడానికి కాదు. దేవుని సన్నిధి ఉంది, దేవుని నామం ఉన్నది. సో క్రిస్టియానిటీ అనేది వ్యాపార స్థలాలు కాదు. ఈ రోజుల్లో మనం చూస్తే చాలా చర్చెస్ వ్యాపార స్థలాలుగా ఉన్నాయి. ఎవరికి వాళ్ళే డబ్బులు సంపాదించుకోవడానికి చూస్తూ ఉన్నారు. అటువంటి భయంకరమైన దినాల్లో మనం. కాబట్టి మనం మారు మనసు అనుభవంలో ఉంటే, మనం ప్రతిరోజు సిలువను ఎత్తుకొని మనం దేవుని వెంబడించాల్సిన అవసరం ఉంది. మారు మనసు అనుభవం లేకపోతే అనుభవం పొందాల్సిన అవసరం ఉంది. దేవుణ్ణి నమ్ముకోవాల్సిన అవసరం ఉంది. అది చాలా ఎసెన్షియల్. ఈ నూతన సంవత్సరంలోనైనా మనం తీర్మానించుకొని దేవుని చిత్తానుసారంగా నడవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు ఆ యొక్క క్రిస్టియానిటీ అర్థం చేసుకోవాలన్నా, ముందుకెళ్ళాలన్నా, నిజమైన క్రైస్తవ జీవితం తెలియాలన్నా మారు మనసు అనుభవం అన్నది ఉండాలి. అది చాలా నూతన జీవం దేవుడిస్తాడని పాత నిబంధన గ్రంథంలోనే మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథంలో చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చూస్తే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇది దేవుడు చేసిన వాగ్దానం. అది యేసు ప్రభు వారి ద్వారా నూతన నిబంధనలో కాలంలో మనకి నెరవేర్చబడిందని మనకు అర్థమవుతుంది. సో కాబట్టి అటువంటిది ఉండాలి. ఉన్నప్పుడే మనం అద్భుతమైనటువంటి నూతన జీవితం మనం జీవించే అవకాశం ఉంది. చివరి గడియలని అర్థం చేసుకొని, లాస్ట్ అవర్ అని మనం అర్థం చేసుకొని, మనం దేవునికి వ్యతిరేకంగా కాకుండా దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. లేకపోతే చివరిగా అంత్యక్రీస్తు వస్తాడు. ఇంకా భయంకరమైన పరిస్థితులు, శ్రమలు ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పటికే క్రీస్తు విరోధులు అనేక మంది ఉన్నారు. క్రిస్టియన్స్లో మనలో నుంచే వాళ్ళు బయలువెళ్తారని ఉంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు సంఘంలో నుంచే వెళ్ళి దేవునికి వ్యతిరేకం అయిపోయిన వాళ్ళు, అంటే చర్చిలోని వాళ్ళే అని మనం అర్థం చేసుకోవాలి మన భాషలో మాట్లాడాలంటే. సో ఎక్కడో వేరే వాళ్ళు కాదు, ఈ యాంటీ క్రైస్ట్ స్పిరిట్ ఉన్నది చర్చిలోనే ఉంది, సంఘాల్లోనే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక స్వభావం కలిగిన ప్రజలు, అటువంటి ఆత్మ కొనసాగుతుంది. సో చూడండి, ఈ యొక్క క్రిస్మస్ కాలం కావచ్చు, గుడ్ ఫ్రైడే టైము, ఈస్టర్ టైము, లేకపోతే ప్రీచర్స్, వీళ్ళంతా కూడా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు, వాళ్ళ బ్రతుకు తెరువులు చూసుకునేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇలాగ అనేక మంది మనకు కనిపిస్తారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని జీవితం అనేది, అంటే దేవుని మందిరం మీద లేకపోతే దేవుని నామం అనేది అదేదో వ్యాపారం చేసుకునేది కాదు. అర్థం చేసుకోవాలి. మనం దేవునికి మన జీవితం, మన సమయం మనం సాక్రిఫైస్ చేయాలంటే,
చాలామందికి వెలుగు ఇష్టం లేదు. ఎందుకంటే చీకట్లోనే బ్రతకాలని తీర్మానించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో సత్యం చెప్పామని, సత్యం మాట్లాడితే చాలామందికి ఇష్టం ఉంటుంది. మనం ఏదో పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని బ్రతకాల్సిన అవసరం, ఆ విధంగా బ్రతుకుతూ దేవుని సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా దేవుని మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఉంది. అంతేగాని ధనం మీద, లోకం మీద, శరీరం మీద ఆధారపడి దేవుని సువార్త చేస్తున్నాం అనుకునేవాళ్ళు, అనేక మంది మినిస్ట్రీ చేస్తున్నాం అనుకునేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం ఉంది. మీరు చూస్తే ఆ రోజుల్లోనే ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు. ఈవెన్ మీరు చూడండి, చాలామంది తెలివితేటలు కలిగిన వాళ్ళు, ఇంటలెక్చువల్ అనుకునేవాళ్ళు, బైబిల్ జ్ఞానం ఉన్నవాళ్ళు, స్క్రైబ్స్ అని ఉండేవాళ్ళు, శాస్త్రులు. అటువంటి వాళ్ళు యేసు ప్రభువాన్ని సిలువకు అప్పగించడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. అంటే మనం అర్థం చేసుకోండి, పిలాతు విడిచిపెట్టాలనుకున్నారు యేసు ప్రభువారిని, కానీ వీళ్ళు యేసు ప్రభువారిని తప్పకుండా సిలువకు అప్పగించాలని కేకలు వేసిన వాళ్ళల్లో ఉన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి స్పిరిట్ చర్చెస్లో ఉంది. మనం అర్థం చేసుకొని మనం ప్రతిరోజు రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయంలో 4-5 వచనాలు చదువుతున్నాను చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. అంటే ఎప్పుడైతే మారు మనసు పొందామో, మనం దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాలని తీర్మానించుకున్నాము, అప్పుడు నూతన జీవం పొందిన వారమై మనం నడుచుకోవాలి. బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. ఇది చాలా మనం అర్థం చేసుకొని వాక్యాన్ని మెడిటేట్ చేయాల్సిన వాక్య భాగాలు ఇవి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం అలౌ చేయాలి. మనం ఈ లోకానుసారమైన శరీరానుసారమైన పాపపు జీవితాన్ని చంపుకోవడానికి ఇష్టపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు అనేక పరిస్థితుల ద్వారా మన శరీరాన్ని మరణానికి అప్పగించడానికి సాయం చేస్తాడు. సో చాలా అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు జరగవచ్చు వాటి వలన. అంటే మనం దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడానికి తీర్మానించుకున్నప్పుడు మన స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ మనకు దూరం అయిపోవచ్చు. రకరకాలుగా శ్రమలకు, మనం అవమానాలకి గురి కావచ్చు. కానీ మనం అటువంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని డిసిప్లిన్ చేసి మనల్ని మనల్ని మనం తగ్గించుకునే అవకాశం మనకిచ్చి, దేవుడు ఇంకా యేసు ప్రభు వారు అటువంటి జీవితాన్ని జీవించి చూపించారు. ఆయన అవమానపరిచారు, ఆయన కొరడాలతో కొట్టారు, ఉమ్ము వేశారు, ముండ్ల కిరీటం పెట్టారు, దయ్యం అన్నారు, బెల్జెబూబు అని దయ్యం అని అన్నారు, తిండిపోతన్నారు, రకరకాలుగా యేసు ప్రభు వారిని అవమానపరిచారు. కానీ ఆయన వాటన్నిటిని భరించాడు. దాని ద్వారా రక్షణ మార్గాన్ని మనకు చూపాడు. రక్షణ మనకి సమస్త మానవాళికి రక్షణ తీసుకొచ్చాడు. దేవుని చేత హెచ్చింపబడ్డాడు. ఇది క్రైస్తవ జీవితం, క్రైస్తవ మార్గం. సో మనం కూడా అవమానాలు యేసు ప్రభువాన్ని బట్టి, దేవుని నామాన్ని బట్టి, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాలని తీర్మానించుకున్నప్పుడు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ దేవుని వాక్యాన్ని ఇంకా ఎక్కువ ధ్యానం చేస్తూ మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని నామాన్ని మహింపరుస్తూ మన శరీర జీవితాన్ని, పాప జీవితాన్ని సిలువకు అప్పగిస్తూ మనం కొనసాగుతున్నప్పుడు ఆ యొక్క పునరుద్ధాన శక్తిని మనం అనుభవించే అవకాశం ఉంది. అది నిజమైన క్రైస్తవ జీవితం. చూడండి, ఆ యొక్క రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం చదువుతున్నాం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమత్యము గలవారమైన ఎడల, అంటే ఆయనతో పాటు మరణంలో పాల్గొన్నాం. దేవుడు అటువంటి అనుభవం మనకు దయచేస్తాడు.
ఆయన మరణంలో పాల్గొనేటట్లు, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉంది. సో ఆయనతో పాటు మనం కూడా ఆయన పొందినట్లు అవమానాలు, ఆయన పొందిన గాయాలు, శ్రమలు ఇటువంటివి మనకు కూడా ఎదురైనప్పుడు యేసు ప్రభు వారి జీవితం జీవించేటప్పుడు ఈ విధమైనటువంటి ప్రయాణం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రయాణంలో మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ మనకు జీవితం దయచేస్తాడు. ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటామో, మనల్ని అవమానపరిచినా, మరణం పొందినంతగా మనల్ని శ్రమపరిచినా మనం అంగీకరించగలిగితే దేవుని యొక్క పునరుద్ధాన శక్తిలో దేవుని క్రైస్తవ జీవితంలో మనం పాలు పంపులు పొందుకునే అవకాశం ఇస్తాడు. ఇది గొప్ప క్రైస్తవ జీవితం. ఇది అర్థం చేసుకొని ఈ రోజుల్లో అనేక మంది సత్యానికి దూరం అయిపోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఆ విధంగా కాకుండా సత్యానికి దగ్గరై యేసు నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి తీర్మానించుకోవాలని, అటువంటి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. వాక్యం మా హృదయంలో భద్రపరచమని, ఇంకా జ్ఞానం దయచేయమని, వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మారు మనసు అనుభవం లేకపోతే మారు మనసు పొందుకోవడానికి సహాయం దయచేయమని, అలాగే ప్రభు ఆయన నిజమైన క్రైస్తవ జీవితం ప్రతిరోజు మా యొక్క శరీరాన్ని, పాపాన్ని, లోకాన్ని ప్రభు ఆయన సిలువకు అప్పగించడానికి ప్రభు సహాయం దయచేయమని, మీ వాక్యానుసారమైన దేవుని చిత్తం చేయడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి, దేవుని చిత్తానుసారంగా యేసు ప్రభు వారి జీవితం మాత్రమే జీవించడానికి, మా సొంత జీవితాన్ని, సొంత తలంపుల్ని కాకుండా దేవుని చిత్తానుసారమైన జీవితం యేసు ప్రభు వారి వలె జీవించడానికి సహాయం దయచేయమని, అటువంటి జ్ఞానం ప్రభు, అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఈ నూతన సంవత్సరంలో, నూతన దినాల్లో ప్రభు మాకు ప్రభు నూతన సంవత్సరంలో ఎంటర్ అవబోతున్న మా అందరికీ మాకు దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.